హాయ్ రవి సార్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? యా, ఐఎమ్ ఫైన్ టూ, థ్యాంక్ యూ. సో ఈరోజు యాదగిరిగుట్టలో ఉన్నాము. రవి వీడియో సార్ మీకు అందరికీ పరిచయము. సార్ వచ్చేసి న్యూట్రిషనిస్ట్, పిహెచ్డి న్యూట్రిషనిస్ట్లో. సో ఈరోజు యాదగిరిగుట్ట దగ్గర ఒక వెంచర్ స్టార్ట్ చేస్తున్నారు. దాంట్లో సార్ న్యూట్రిషన్ పక్కన వెల్నెస్ సెంటర్ కూడా ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు ఆల్రెడీ. దీంట్లో కూడా చేసే ప్రపోజల్ ఉంది. సో ఏంటి సార్ ఇక్కడ ఏం జరగబోతుంది? యాక్చువల్గా ఏంటంటే వెల్నెస్ సెంటర్ అనేది ఈ పక్కనే ఉంది, యాక్చువల్లీ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఓకే. ఇది కూడా అదే కన్స్ట్రక్షన్లో పార్టే ఇది, అంటే ఇది సపరేట్ కాదు యాక్చువల్లీ. ఇది ఎలా అంటే మేము ఇక్కడ ఏవైతే కాటేజెస్ కన్స్ట్రక్ట్ కాబోతున్నాయో వాటిని మేము వాడుకుంటాం. ఎలాగా? పేషెంట్స్ని ఇక్కడ అకామిడేషన్ ప్రొవైడ్ చేయడానికి. ఓకే. సో అందువల్ల ఏంటంటే ఈ వెంచర్లో ఎవరైతే ప్లాట్స్ తీసుకుని ఇలా కాటేజెస్ కట్టుకుంటారో ఓకే, వాళ్ళకి ఏంటంటే ఒక అష్యూరెన్స్ అనమాట. వాళ్ళు ఎప్పుడైతే కాటేజ్ వాళ్ళది రెడీ అవుతుందో, మేబీ 3-4 months కన్స్ట్రక్షన్ టైం పడుతుంది, ఓకే, ఇమీడియట్లీ వాళ్ళకి రెంట్స్ స్టార్ట్ అయిపోతాయి. రెంటల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. ఓ, దట్స్ నైస్. యా. సో బేసికల్గా ఎలా అంటే మామూలుగా ఎవరికైనా సరే అక్కడ ఒక రిమోట్ ఏరియాలో ఒక ప్లాట్ ఏదైనా ఉంటే అక్కడ నుంచి ఇన్కమ్ రాదు. ఓకే. బట్ ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఒక ఇన్కమ్ ఇన్సూరెన్స్ ఉంది. ఎందుకంటే మా వెల్నెస్ సెంటర్కి ఇక్కడ ఏంటంటే ఇదొక విన్-విన్ సిచ్యుయేషన్. యా. మా వెల్నెస్ సెంటర్లో ఎవరైతే పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి అకామిడేషన్ ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏదో 1 రోజు 2 రోజులు ఉండి పేషెంట్స్ కాదు. కరెక్ట్ సార్. వాళ్ళు ఒక 15 days 30 days లేకపోతే 2 months 3 months కూడా ఉంటారు. ఎందుకంటే మేము ఇక్కడ దీర్ఘకాలిక వ్యాధులు అంటే సోరియాసిస్, రొమటాయిడ్ ఆర్థరైటిస్, విటిలిగో, ఇంకా మయోసైటిస్, ఇంకా ఇలాంటి ఆటోఇమ్యూన్ జబ్బులు, డయాబెటీస్, స్థూలకాయం, ఇలా చాలా జబ్బులకి మేము ఇక్కడ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తాం. పూర్తిగా ఒక మనిషి వచ్చేది, ఒక పేషెంట్ వస్తే ఆ పేషెంట్ యొక్క కంప్లీట్ వ్యాధి తగ్గిపోయేంత వరకు దగ్గరుండి చూసుకుని ఆ వ్యక్తికి మళ్ళీ ఆ వ్యాధి తిరిగి రాకుండా ఏం చేయాలో కూడా గైడెన్స్ ఇచ్చి పంపిస్తాం అనమాట. ఓకే. సో అలాంటప్పుడు పేషెంట్ డెఫినెట్లీ ఇక్కడ ఎక్కువ కాలం పాటు ఉండాల్సి వస్తుంది. ఇక్కడ వాతావరణం ఎలాంటిదంటే చుట్టుపక్కలంతా చాలా సీనిక్గా ఉండి చాలా ప్రశాంతంగా ఉంది. ఏ మాత్రం కూడా అసలు రానగొన ధ్వని, ఈ మన బస్సులు ఇలాంటివి ఏం లేకుండా, ట్రాఫిక్ లేకుండా చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో ఇలాంటి ప్లేస్లో ఉంటే ఇంకా బాగా రికవర్ అవుతుంది యాక్చువల్లీ. కరెక్ట్. సో అందుకనే పక్కనే వెల్నెస్ సెంటర్ ఉంటుంది. అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. పెద్ద స్విమ్మింగ్ పూల్, పార్క్. స్విమ్మింగ్ పూల్ కూడా ఇస్తున్నారా? చాలా పెద్ద స్విమ్మింగ్ పూల్ అండి. అండ్ స్విమ్మింగ్ పూల్ మాత్రమే కాకుండా ఇంకా చాలా అక్కడ టెన్నిస్, షటిల్ కోర్టు, టెన్నిస్ కోర్టు, సేమ్ లైక్ గేటెడ్ కమ్యూనిటీ అమ్యూనిటీస్ ఇస్తున్నారు మీరు అయితే. ఇంకా ఎక్కువ యాక్చువల్లీ. ఓకే. అవన్నీ అక్కడ ఉంటున్నాయి. అట్ ద సేమ్ టైం అలాంటివి ఇక్కడ మళ్ళీ ఇప్పుడు ఈవెన్ ఇక్కడ అక్కడ వెల్నెస్ సెంటర్లో అవుతున్నప్పుడు అక్కడ స్విమ్మింగ్ పూల్ వాడుకోవచ్చు, ఇక్కడ కావాలంటే ఇక్కడ వాడుకోవచ్చు. నైస్. ఇక్కడ క్లబ్ హౌస్ ఉంటుంది. ఓకే. సో అకామిడేషన్ ఎక్కడ ప్రొవైడ్ చేస్తున్నామో అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. వెల్నెస్ సెంటర్లో కూడా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఇవన్నీ ఇక్కడికి వచ్చిన ఆ పేషెంట్స్కి ఫ్రీ. అలాగే ఇక్కడ ఎవరైతే సైట్లో ఈ కాటేజ్ కొనుక్కుంటున్నారో వాళ్ళకి రెంటల్ కూడా ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. సో ఇది ఒక విన్-విన్ సిచ్యువేషన్. మాకేంటంటే ఈ పేషెంట్స్కి మేము ఈజీగా అకామిడేషన్ ప్రొవైడ్ చేయగలుగుతున్నాం. అలాగే ఇక్కడ ఎవరైతే కాటేజ్ కడతారో, ఎవరైతే కాటేజ్ కొనుక్కుంటారో ఇక్కడ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇమీడియట్లీ రెంటల్స్ స్టార్ట్ అయిపోతాయి. అండ్ చాలా సంవత్సరాల పాటు ఆ రెంటల్స్ వస్తాయి. ఎందుకంటే ఇది ఒక అగ్రిమెంట్ ఇది చేసుకుంటాం కాబట్టి మీకు అష్యూరెన్స్ అనమాట. ఇలాంటి రిమోట్ ఏరియాలో కూడా మీకు రెంటల్స్ అనేవి ఆగవు. నైస్. సో హైదరాబాద్లో అయితే మనం అమౌంట్ ఇచ్చేయాలి, ఇక్కడ రెంటల్ వస్తుంది. అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేశాక కూడా మనకు రెంటల్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఎలాంగ్ విత్ హెల్త్. ఎగ్జాక్ట్లీ. కరెక్ట్ సార్. అండ్ ఇక్కడ ఎవరైతే ప్లాట్స్ కొనుక్కొని ఇక్కడ కాటేజెస్ కట్టుకుంటారో వాళ్ళకి డెఫినెట్లీ వెల్నెస్ సెంటర్ డిస్కౌంట్స్ ఉంటాయి. మేము వాళ్ళకి రెంటల్స్ ఇస్తున్నాం కదా, సో ఆటోమేటిక్గా వస్తాయి అనమాట. దట్స్ నైస్. ఓకే. పక్కన మనది 8 acres లో ఒకటి స్టార్ట్ చేశారు కదా? అవునండి. ఓకే. సో ఇక్కడ మనకు మేబీ ఒక 5-6 months ఆపరేషన్ స్టార్ట్ కావచ్చా? ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఇమీడియట్లీ ఇక్కడ ఎప్పుడైతే కాటేజెస్ రెడీ అవుతాయి ఇమీడియట్లీ మాకు ఇక్కడ మా యాక్టివిటీస్ స్టార్ట్ అయిపోతాయి అనమాట. 6 months అనుకోండి సాలిడ్గా. ఓకే. సో యాదగిరిగుట్ట కూడా దగ్గర ఉంది కాబట్టి దేవాలయం పక్కన డివోషనల్ ప్లస్ హెల్త్ అన్ని కాంబినేషన్లో ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.